டவுட்நெட் ஆப்பை இன்றே பதிவிறக்குங்கள். டவுட்நெட்டில் 6வது முதல் 12ஆம் வகுப்பு வரை கணிதம், இயற்பியல், வேதியியல் மற்றும் உயிரியல் பாடங்கள் சம்பந்தமான சந்தேகங்களுக்கு தீர்வு காணலாம். அதுவும் தமிழில் தீர்வு பெறலாம். உங்கள் கேள்வியை புகைப்படம் மட்டும் எடுங்கள், அதனை கிராப் செய்யுங்கள், உடனடியாக அதற்கான வீடியோ தீர்வை பெற்றிடுங்கள். டவுட்நெட் தமிழ் யூடியூப் சேனலை சப்ஸ்கிரைப் செய்து இது போன்ற பல வீடியோக்களை கண்டு மகிழுங்கள். Hello friends, today's question is use Euclid's division lemma to show that the cube of a positive integer is of the form 9m, 9m plus 1 or 9m plus 8. సో యూక్లిడ్స్ డివిజన్ లెమా అనుకుంటే కాన్సెప్ట్ యూజ్ చేసి మనం క్యూబ్ ఆఫ్ ఏ పాజిటివ్ ఇంటీజర్ ఈ ఫామ్లో ఉందన్నట్టు చూపించాలి. 9m ఆర్ 9m plus 1 ఆర్ 9m plus 8 అన్నట్టు. సో యాజ్ పర్ యూక్లిడ్స్ డివిజన్ లెమా as per Euclid's division lemma, if a and b are two positive integers, then Euclid's division lemma form ఏంది? a equals to bq plus r, where 0 is less than or equals to r is less than or equals to b అన్నట్టు. ఇప్పుడు a అండ్ b అనుకుంటే టూ పాజిటివ్ ఇంటీజర్స్ తీసుకున్నాం. ఇప్పుడు a అనేది పాజిటివ్ ఇంటీజర్ అవుతుంది, b అనేది వాల్యూ అనుకున్నాం. లెట్ పాజిటివ్ ఇంటీజర్ b, లెట్ పాజిటివ్ ఇంటీజర్ b a అండ్ b ఈక్వల్స్ టు 3. సో ఇప్పుడు అది ఏమవుతుంది? b ప్లస్లో 3 పెట్టినాం. సో అదేమవుతుంది? a ఈక్వల్స్ టు 3q ప్లస్ ఆర్ అవుతుంది. 3q ప్లస్ ఆర్ అవుతుంది. అంటే 0 ఇస్ లెస్ దాన్ ఆర్ ఇస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 3 అన్నట్టుగా. ఆర్ ఈజ్ అన్ ఇంటీజర్ విచ్ ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఆర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 3 అన్నట్టే కదా. అంటే ఆర్ మే బి 0 or 1 or 2 కదా. ఆర్ రేంజ్ అనేది ఇన్ ద వాల్యూస్ వరకు 0 or 1 or 2 వరకు ఉంటాయి అన్నట్టు. ఆర్ వాల్యూస్ రేంజ్ అన్నట్టు. సో మనం ఇప్పుడు ఆర్ ఈక్వల్స్ 0, ఆర్ ఈక్వల్స్ టు 1, ఆర్ ఈక్వల్స్ టు 2 అనుకుంటా 3 సబ్స్టిట్యూట్ చేసి పాయింట్స్ చూద్దాం అన్నట్టు ఇందులో ఈ ఫామ్లో. సో ఫస్ట్ ఎంత? ఆర్ ఈక్వల్స్ టు 0 వేద్దాం. సో అంటే ఇది ఏ ఈక్వల్స్ టు బీక్యూ ప్లస్ ఆర్, ఏ అంటే ఏ ఈక్వల్స్ టు 3q ప్లస్ ఆర్ వాల్యూ ఎంత? 0. అంటే ఏ ఈక్వల్స్ టు 3q అన్నట్టు. ఇప్పుడు మనం ఏం చేద్దాం? బోత్ సైడ్స్లో క్యూబ్ చేద్దాం. సో క్యూబ్ ఆన్ బోత్ సైడ్స్. సో ఏ క్యూబ్ ఈక్వల్స్ టు 3q అంటే 3 క్యూబ్ అవుతుంది. 3q హోల్ క్యూబ్ అంటే ఏ క్యూబ్ ఈక్వల్స్ టు 27q క్యూబ్ అవుతుంది. ఏ క్యూబ్ ఈక్వల్స్ టు 27q క్యూబ్. సో ఇప్పుడు ఏ క్యూబ్ ఈక్వల్స్ టు, ఇప్పుడు ఇందులో 9 ఇలా కామన్ తీసేయమని రాసుకోవచ్చు. 3q అని రాసేసుకోవచ్చు. 3q క్యూబ్ అనుకుంటా. అంటే ఇప్పుడు ఈ 3q క్యూబ్ని మనం m అనుకున్నాం. వేర్ m ఈజ్ ఏ పాజిటివ్ కాన్స్టెంట్ అన్నట్టు. సో అంటే ఇది ఏమని రాసుకోవచ్చు? దేర్ ఫోర్ ఏ క్యూబ్ ఈక్వల్స్ టు 9m. ఇది m అనుకున్నాం కదా. సో ఇది ఎప్పుడు ఆర్ ఈక్వల్స్ 0 ఉన్నప్పుడు. నెక్స్ట్ ఆర్ ఈక్వల్స్ రేంజ్ ఏంది? 1 కదా. సో నెక్స్ట్ సెకండ్ కండిషన్, ఇఫ్ ఆర్ ఈక్వల్స్ టు 1, ఏ ఈక్వల్స్ టు 3q ప్లస్ ఆర్ కదా, ఆర్ వాల్యూ 1. ఇప్పుడు నేను యాజ్ ఇట్ ఇస్ క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఏమవుతుంది? ఏ క్యూబ్ ఈక్వల్స్ టు 3q ప్లస్ 1 హోల్ క్యూబ్ అవుతుంది. ఏ క్యూబ్ ఈక్వల్స్ టు 3q ప్లస్ 1 హోల్ క్యూబ్ అవుతుంది. సో ఏమవుతుంది? ఏ క్యూబ్ ఈక్వల్స్ టు సాల్వ్ చేస్తే ఏమవుతుంది? 3q హోల్ క్యూబ్ ప్లస్ 1 క్యూబ్ ప్లస్ 3 ఇంటూ 3q ఇంటూ 1 ప్లస్ ఇంటూ 3q ప్లస్ 1. సో ఇదేమవుతుంది? 27q క్యూబ్ ప్లస్ 1 ప్లస్ 9q ఇంటూ 3q ప్లస్ 1. సో ఏమవుతుంది? 27q క్యూబ్
ప్లస్ 1 ప్లస్ ఎంత 9 3 27 క్యూ స్క్వేర్ ప్లస్ 9q అవుతుంది 9q అవుతుంది. సో ఇక్కడ రాసేసుకుంటున్నా. సో అది ఇంకేంటి ఇప్పుడు a క్యూబ్ ఈక్వల్స్ టు కదా. సో a క్యూబ్ ఈక్వల్స్ టు ఇప్పుడు ఇందులో ఇది 27 క్యూబ్ ప్లస్ 1 ప్లస్ 27 క్యూ స్క్వేర్ ప్లస్ 9q ఉంది కదా. ఇప్పుడు ఇందులో ఈ అంటే 1 పక్కన పెట్టేసి ఈ 27 క్యూ క్యూబ్ ప్లస్ 27 క్యూ స్క్వేర్ ప్లస్ 9qలో మనం 9 కామన్ తీసి ఏమని రాసుకోవచ్చు 3q క్యూబ్ ప్లస్ 3q స్క్వేర్ ప్లస్ q ఈ 1 రిమైనింగ్ 1 యాజ్ ఇట్ ఈస్లా రాసేసుకోవచ్చు కదా. సో ఇప్పుడు ఈ వాల్యూని మనం సేమ్ యాజ్ ఇట్ ఈస్ m అనుకున్నాం. సో ఏమవుతుంది అది 9m ప్లస్ 1 అవుతుంది. అంటే దేర్ఫోర్ a క్యూబ్ ఈక్వల్స్ టు 9m ప్లస్ 1 అనుకుంటా కూడా మనం చూపించాం అంటే క్యూబ్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ అన్నట్టు. సో a క్యూబ్ ఈక్వల్స్ టు 9m అయింది, a క్యూబ్ ఈక్వల్స్ టు 9m ప్లస్ 1 అయింది. సో రిమైనింగ్ ఇంకో వాల్యూ ఎంత 3 కదా. r ఈక్వల్స్ టు 2. సో రిమైనింగ్ వాల్యూ ఎంత r ఈక్వల్స్ టు 2 కదా. సో థర్డ్ కండిషన్ ఎంత r ఈక్వల్స్ టు 2. r ఈక్వల్స్ టు 2 అంటే a ఈక్వల్స్ టు 3q ప్లస్ 2 అన్నట్టు కదా. a ఈక్వల్స్ టు 3q ప్లస్ 2. సో క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్ a క్యూబ్ ఈక్వల్స్ టు 3q ప్లస్ 2 హోల్ క్యూబ్. సో a క్యూబ్ ఈక్వల్స్ టు 3q క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ ప్లస్ 3 ఇంటూ 3q ఇంటూ 2 ఇంటూ 3q ప్లస్ 2. సో a క్యూబ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది 27 q క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ 8 ప్లస్ 3 ఇంటూ 3 9 ఇంటూ 18. సో 18 క్యూబ్ ప్లస్ 3 క్యూబ్ ప్లస్ 2. సో a క్యూబ్ ఈక్వల్స్ టు 27 q క్యూబ్ ప్లస్ 18 క్యూబ్ 3 క్యూబ్ ఎంత 54 q స్క్వేర్ ప్లస్ 36 q ప్లస్ 8. సో a క్యూబ్ ఈక్వల్స్ టు ఇప్పుడు ఇందులో మనం 9 కామన్ తీసేమని రాసుకోవచ్చు 9 ఇంటూ 3q క్యూబ్ ప్లస్ 6q స్క్వేర్ ప్లస్ 4q ఇది వాల్యూ 8 యాజ్ ఇట్ ఈస్. సో ఇప్పుడు ఈ టర్మ్ని మనం m అనుకుందాం. సో పాజిటివ్ వాల్యూ అన్నట్టు. సో ఇప్పుడు ఏమవుతుంది a క్యూబ్ ఈక్వల్స్ టు 9m ప్లస్ 8 అవుతుంది. a క్యూబ్ ఈక్వల్స్ టు 9m ప్లస్ 8 అవుతుంది. సో ఇప్పుడు మనం a క్యూబ్ ఈక్వల్స్ టు 9m ప్రూవ్ చేసాం. 9m ప్లస్ 1 కూడా వచ్చింది. ఇప్పుడు 9m ప్లస్ 8 కూడా వచ్చింది. సో therefore here cube of any positive integer number or positive number can be expressed in the form of 9m or 9m plus 1 or 9m plus 8. 9m plus 1 9m plus 1 9m plus 8. Hence proved.